నన్ను అర్థం చేసుకునే వాళ్ళే అయితే నన్ను అడిగేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ మీరు ఎప్పుడైనా అడిగారా? చేశారా? మీకు నచ్చింది, మీరు తెచ్చింది నేను ఇష్టపడాలి అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారు. ఇలా నాకంటూ ఒక ఇష్టం, నాకంటూ ఒక ప్రపంచం లేనప్పుడు నేనెందుకు బతకాలి? నేనెందుకు బతకాలి? మీతో కలిసి నేను బతకలేను. అలా అని దూరంగా వెళ్తే నాకు, నా వాళ్ళకి, అందరికీ ప్రమాదమే. అందుకే మీ జీవితంలోంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నో నో జాను, నో, అలా చేయకు జాను. జాను, అలాంటి పని చేయకు జాను. నో జాను. జాను, నేను ఇదంతా చేసిందే నీకోసం జాను. నేను అసలు బతుకుతుందే నీకోసం జాను. నీకు తెలుసు కదా. మీరు కోరుకున్న జీవితంలో నేను ఉండలేను. జాను, ఉంటే నా జీవితంలో అంటూ ఎవరు ఉండరు. అందుకే మీ పుట్టినరోజే నాకు చివరి రోజు అవుతుంది. జాను, వద్దు జాను. జాను, జాను, వద్దు జాను. జాను, నో. జాను, 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 వద్దు జాను. జాను, వద్దు జాను. జాను, ప్లీజ్. ఈ నరకం నుంచి నాకు విముక్తి కావాలి. నా వాళ్ళందరూ ప్రాణాలతో ఉండాలి. జాను, అందుకు నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. జాను, జాను, వద్దు జాను. జాను, వద్దు జాను. జాను, ఒక్కసారి నేను చెప్పింది విని జాను. జాను, జాను, నా మాట విని జాను. జాను, ఒక్కసారి నా మాట విని జాను. వినను సార్. జాను, ఏదైనా నా కోరిక ప్రకారం జరగనివ్వండి. జాను, 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 జాను. జాను, 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 ఎంత పని చేసావు జాను. జాను, 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 నువ్వు లేకుండా నేను బతకలేను జాను. చాలు, నువ్వు లేని జీవితం నాకు వద్దు చాలు. చాలు, చాలు. సిద్ధు, అక్కడే ఆగండి, ఇప్పుడే వస్తాను. డైరెక్ట్గా మీరు టీవీలో కనిపించారు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. దిష్టి తీస్తాను. ఏమన్నా? పాపను కిడ్నాప్ చేసింది నేనా? సౌపర్ణిక వాళ్లతో నేను చేతులు కలిపానా? నా పరువు తీయడానికి పోలీసుల్ని తీసుకొచ్చి ఎన్నెన్ని పిచ్చి కూతలు కూసావు నువ్వు?
నాన్న ఏదో చిన్న పొరపాటు వదిలే నాన్న. ఏంట్రా పొరపాటు? ఆ? ప్రతిసారి ఇలాగే అవమానించడం, మళ్ళీ వచ్చి పొరపాటైందని చెప్పడం, నీతో తంతైపోయింది ఇంట్లో. సరే, ఇప్పుడు ఖుషి దొరికింది కదా, నేను కిడ్నాప్ చేయించలేదని తెలిసింది కదా, నన్ను తన అన్న మాటలకి తనకు ఏ శిక్ష వేయమంటావో తన్నే అడుగు. నేనిప్పటికీ అదే మాట అంటున్నాను. మీరు సౌపర్ణిక వాళ్ళు కలిసి ప్లాన్ చేశారన్నది నిజం. తులసి నువ్వు ఆగుతావా? రేయ్, చూసావా చూసావా దీనికెంత పొగరో? ఆడదానికి తెలివితేటలుండొచ్చు, ఇలా బరి తెగింపు ఉండకూడదు. ఎంతకి తెగించకపోయుంటే ఇంత నిస్సత్తుగా నిందలేస్తుంది. అది కూడా మామగారన్న గౌరవం లేకుండా. ఎంత జరిగాక కూడా నువ్వు నన్ను అవమానిస్తుంటే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నసలు నాన్న నేను మాట్లాడతానా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి? తండ్రి పరువు తీస్తుంటే కూడా పెళ్ళాన్ని సపోర్ట్ చేసే కొడుకుని నిన్నే చూస్తున్నాను రా. కావాలంటే నువ్వు కూడా నీ పెళ్ళంతో పాటు వెళ్ళిపోవచ్చు. ఇదేంటి, సిద్ధుని కూడా వెళ్ళిపోమంటున్నాడు మావయ్య. అసలేం చెప్తున్నాడో తనకైనా అర్థమవుతుందా? నేను చెప్పేది ఒకసారి విన్నా. అనవసరంగా తొందరపడకండి. మీరు చూశారుగా కాస్త అయితే పాప ఎంత దూరం వెళ్ళేదో, పాపకేమయ్యేదో మీరే చూశారు కదా. ఏయ్, కరెక్టే, కానీ దీనంతటికీ కారణం మీ నాన్న అంటుంది చూడు, అది తప్పు. నీకు నీ పెళ్ళాం ముఖ్యమైతే నాకు నా కొడుకు ముఖ్యం, వాడి పరువు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం, ఈ కుటుంబ గౌరవమే ముఖ్యం. బామ్మ ఒకసారి నేను చెప్పేది విను బామ్మ. ఇంకేంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? వెనకటికి ఇలాంటిదే అతని కొట్టి అటకెక్కిందంట, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. చూడు, మాకు నువ్వు కావాలి, కానీ నీకు అది కావాలి.